ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య రచ్చకి దారితీసింది. ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన 73 ఏళ్ల ప్రకాష్ పగారేకి చీర కట్టి బీజేపీ కార్యకర్తలు నిరసన తెలపడంపై వివాదం రాజుకుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మరో వివాదం చెలరేగింది. ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ముంబై తివాలాలోని ఉల్లాస్ నగర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రకాష్ మామ పగారే ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రధాని మోదీ చీర కట్టుకున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోను 73 ఏళ్ల ప్రకాష్ పగారే సోషల్ మీడియాలో షేర్ చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకాష్ ను నడివీధిలో దీనిపై నిలదీశారు. అంతేకాకుండా ఆయనకు ఉల్లాస్ నగర్ నడి రోడ్డుపై చీర కట్టి దారుణంగా అవమానించారు. 73 ఏళ్ల వృద్ధుణ్ణి ఇలా హింసించడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం తమ పనిని సమర్థించుకుంటున్నారు. తనను విడిచిపెట్టాలంటూ పగారే బీజేపీ నేతల్ని వేడుకున్నప్పటికీ వాళ్ళు వినలేదు. బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మరోసారి ప్రధాని మోదీని అవమానించే రీతిలో ప్రవర్తిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు బీజేపీ నేతలు. వాక్ స్వాతంత్రాన్ని దారుణంగా అవమానించే రీతిలో బీజేపీ నేతల ప్రవర్తన ఉందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రకాష్ పగారే డిమాండ్ చేశారు. పోలీసులకు ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీని అవమానించిన వ్యక్తికి తమపై చర్యలు తీసుకునే హక్కు లేదంటున్నారు బీజేపీ నేతలు.